శంకరపల్లి మున్సిపాలిటీ మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? అజర్. ఎట్లా ఉంది షాప్? బాగానే ఉంది. బాగా నడుస్తుందా? బాగా నడుస్తుంది. ఎట్లా ఉంది మండలం డెవలప్ అయింది ఏమన్నా? డెవలప్మెంట్ అంటే అవుతుంది అన్న, అవుతుంది. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అవి మొత్తం వేయించారు, ఉంది, డెవలప్మెంట్ అవుతుంది. ఎట్లా మీకు మైనార్టీ బంధు అలాంటివి ఏమన్నా ప్లాన్ ఉందా? మైనార్టీ బంద్ అయితే మనం ఇప్పటివరకు ట్రై చేసినాం కానీ మైనార్టీ మనకు బంద్ ఏం రాలేదు. రంజాన్ తోఫా? రంజాన్ తోఫా తెలీదు భయ్యా, తీసుకోలే. షాదీ ముబారక్? షాదీ ముబారక్ వచ్చింది. మంచిదేనా? మంచిది. కేసీఆర్ పాలన బాగానే ఉంది అనిపిస్తుందా? బాగానే ఉంది సార్, బాగానే. ఇక్కడ ఎమ్మెల్యే? ఎమ్మెల్యేది అంటే ఉంది సార్, బాగానే ఉంది. మీ చైర్మన్ ఎట్లా ఉంది పరిస్థితి? చైర్మన్ బాగానే ఉంది సార్. గెలుస్తారా మీ ఎమ్మెల్యే సార్? వస్తాడు సార్, మళ్ళీ ఈసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తాడు. పైన పైన కూడా కేసీఆర్ వస్తాడు. రోడ్లు మున్సిపాలిటీ డెవలప్ అయినట్టేనా? అయింది సార్, అయింది, ఇంకా అవుతుంది కూడా. చెప్పు కాక, ఏం పేరు? ఓం ప్రకాష్. ఏం చేస్తుంటారు కాక? ఏం చేస్తారు? పని ఏం చేస్తారు? పని చేస్తా, హోటల్లో పని చేస్తా. హోటల్లో పని చేస్తారా మీరు? హోటళ్ళ మీద హోటల్ పని చేస్తా నేను. ఎట్లా ఉంది దందా, బాగుందా? మామూలుగా ఉన్నది, మీడియం ఉన్నది. పని చేయొచ్చు ఇక్కడ, కూరగాయలు ఇచ్చిపోతారు. కూరగాయలు శంకరపల్లి డెవలప్ అయిందా? శంకరపల్లి డెవలప్ అయిందా? మస్తు డెవలప్ అయింది. ఏం చేసిరు ఇక్కడ? రెంట్లు 50,000 షటర్ కిరాయి డెవలప్ అయింది. మామూలుగా డెవలప్. కిరాయి 50,000 కట్టాలి నెలకు. వస్తుంది, అంత మటుకు వస్తుందా? వస్తుంది అంటే వస్తుంది, లేకపోతే ఫైనాన్షియల్కు కిరాణా దుకాణం కూరగాయలు ముంచాలా, పోవాలా. అందులో డెవలప్ అయిందా? సీసీ రోడ్లు లేవా సార్? రోడ్లు లేవా మంచిగా? ఉన్నాయి రోడ్లు, ఎందుకు మంచిగా లేదు. చైర్మన్ బాగా చేస్తుందా పని? చేస్తారు, మంచిగా చేస్తారు. ఎమ్మెల్యే అందరు మంచిగా చేస్తారు. ఎట్లా ఈ మద్దతు ఎట్లుంటుంది? ఏమన్నా మద్దతు ఎట్లుంటుంది సార్? బాగుంటుంది అన్న, ఎందుకుంటుంది. సరే, ఎమ్మెల్యే గెలుస్తారా? అసలు ఎందుకు రాదు సార్? అందరికి ఫ్రీ ఇచ్చినాక ఎందుకు రాదు సార్? ఇప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ మీకు వస్తుందా? ఇచ్చా, నాకేం రాదు. నాకు రేషన్ కార్డు రాలి ఇప్పటిదాకా. మరి వస్తుంది అంటున్నా, అందుకే. వస్తుంది, ఎందుకు రాదు? మీ మద్దతు ఉంటుందా? అందరూ వేస్తారు. మద్దతు ఉందా? మీ మద్దతు ఉండదు, ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యే మంచోడేనా? మంచివాడు ఎలిమైన మంచివాడే. పల్లి మున్సిపాలిటీ మరికొంతమందిని అడుగుదాం. ఇక యూత్ ఉన్నాడు. ఏం పేరు బ్రదర్? మొహమ్మద్ వజీర్ అలీ. ఎట్లా ఉంది పరిస్థితి? అంతా మంచిది. శంకరపల్లి డెవలప్ అయిందా? ఏంది, ఏమైంది? హైదరాబాద్ రోడ్ కూడా అయింది, చెవుల రోడ్ కాలేదు, సంగారెడ్డి రోడ్ కాలేదు. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ లోకల్గా రోడ్లు, సీసీ రోడ్లు వేసారు. వార్డ్ నెంబర్ చెత్త చెదారము, మున్సిపాలిటీ పరిస్థితి, చెత్త చెదారం సౌకర్యం అన్నీ బాగున్నాయి. సీసీ పథకాలు మంచిగా వస్తున్నాయి అన్న. పథకాలు అయితే వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి. ఇంకా మంచినీళ్ళు వస్తాయి అందరికి. శంకరపల్లి అయితే అందరూ ఫిల్టర్ వాటర్ వాడతారు. కరెంట్ వస్తుంది. రైతు బంధు లాంటివి ఏమన్నా? భూమి లేదు, రైతు బంధు నెలకు వస్తుందా? ఇంకా వస్తుంది లేదు. అంతేనా? మరి ఎట్లా ఈసారి ఎమ్మెల్యే పరిస్థితి? ఎమ్మెల్యే ఎట్లా ఉండు? ఎమ్మెల్యే అదే ఉండు. రత్నం గారు మళ్ళీ టీఆర్ఎస్లోకి చేరారు, ఆయనకు టికెట్ ఇవ్వలేరు. మళ్ళీ ఇప్పుడు తగ్గఫర్ ఎవరు లేరు కాళయాదకు. ఇప్పుడు వస్తాడా? ఎట్లయినా కాళయాదవ్ వస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తగ్గఫర్ ఎవరు లేరు కదా సార్. కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్ వస్తాడు. సమస్య కాక ఎట్లా ఉన్నావు? రైతు బంధురా నేను దాని కానీ ఎట్టి పని తక్కువ మెజార్టీ అని కేసీఆర్ వస్తాడు అంతే. అది బాగపోయింది బాగా. అది ఎన్ని ఇచ్చినా నమ్మరు కాంగ్రెస్ వాళ్ళని. ఈ ఎమ్మెల్యే పరిస్థితి? ఇంక ఎమ్మెల్యే సంగతి అంటే చేవాలి మరి వికారాబాద్ డిస్టిక్. మరి నియోజకవర్గం మోహన్పేట, మండల్ మోహన్పేట. మరి ఎమ్మెల్యే అక్కడ వికారాబాద్ మెతుకు ఆనంద్ గెలుస్తుండొచ్చు. అది వాప అయితే బాగానే ఉంది అక్కడ. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. మంచిగా కూర్చున్నారు, ముచ్చట్లు ఇస్తున్నారు. ఫ్రెండ్స్ అందరు? అంతా ఫ్రెండ్స్, టైం పాస్ ఇది మాకు. ఇక అంతే, టైం పాస్. మంచిగా ఉంది లైఫ్ అయితే. లైఫ్ ఇక బాగానే ఉంది. ఇక మరి పిల్లలు ఎట్లున్నారు? పిల్లలు బాగున్నారు, ఎవరంతా వాళ్ళు అంతా మంచిగా చూసుకుంటున్నారా? మంచిగా చూసుకుంటారు. చూసుకోరు, అంతా బిందాస్. చూసుకున్నందుకే ఇట్లున్నాం, లేకపోతే ఇక ఎక్కడన్నా పోతుంటివి అనాథాశ్రమంకు అట్లా. ఇల్లు ఓకే. మరి ఊరు ఎట్లుంది? ఊరు కూడా బస్తీ చాలా బాగుంది. డెవలప్మెంట్ బాగుందా? బాగుంది, రోడ్లు వేసించారు మొన్న. నీళ్ళు కూడా బాగానే. కేసీఆర్ కరెంటు అంతా బాగుంది, మాకైతే ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంచిగా చేస్తుండే. ఎమ్మెల్యే యాదయ్య, కాలే యాదయ్య. ఆయన అంటే ఏమో, ఇక ఆయన ఇక ఓట్లు ఉన్నప్పుడే వస్తాడు. ఇప్పుడే ఇంతవరకు అయితే ఇక్కడ రాలేడు. మరి ఈసారి ఓటు వేద్దాం అనుకుంటున్నాను. కేసీఆరే. ఎంత మెజారిటీతో గెలిపి? ఎంత మెజారిటీ అంటే ఇక ఎంత ఉంటుందో. ఇక అవకాశం ఉందా? ఉంది. ఇది శంకరపల్లి అవుతుంది. అందరు
అందరూ అంటున్నారు ఇక చాలే 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం ఈసారి వేరే వాళ్ళకైతే అట్లా ఏం లేదు అంటే ఎక్కడైనా వినిపిస్తారా ఇది ఆయనతో వల్ల మా కొడుకులు తిడతారనే చెప్తుంటే ఏందా అయితే కార్కే ఓటు ఈసారి. కార్కే ఓటు మరి మంచిగా చేస్తుండు కదా ఆయన. ఇంకా ఇసంటి వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ చేస్తుండంట, 2000 నుంచి 3000. వికలాంగులకు 4000 చేసిండుగా. రైతు బంధు వస్తున్నాయి మంచి ఎకరాకు 5000. ఏం తక్కువ చేసిండు ఆయన. ఖాళీ ఒక ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకే కొంచెం ఇది చేసిండు ఆయన అంతే. మేము గవర్నమెంట్ జాబ్ వాళ్ళమే. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎడిగొస్తున్నారు? ఎక్కడ ఇట్లా బయటికి వెళ్దామని వస్తున్నా, మీరు కలిసిరు. అదే ఎట్లుంది ఊరు? శంకర్పల్లి అయితే మున్సిపాలిటీ నుంచి మంచి బ్రహ్మాండంగా చైర్మన్ సాబ్ బాగా చేసిండు. ఇంతకుముందు రోడ్లు లేకుండే, మోరీ లేకుండే, వీధి లైట్ కూడా వచ్చే ప్రాబ్లం ఉంటుండే. ఇక మంచిగా తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి మంచిగా అయితే నిజంగానే బాగా చేస్తారా? కెమెరా ఉందండి. లేదు నిజంగానమ్మా. ఎందుకంటే ఈ రోడ్లు చూడండి మీరు. ఈ రోడ్లు ఇంతకుముందు అంతా ఎత్తులు చిన్న ఇట్లు ఉండే, పిల్లలు ఆడుకునే కూడా ఇబ్బంది ఉండే. పక్కన స్కూల్ ఉంటుంది, ఇక పిల్లలు కూడా ఇబ్బంది ఉండే. ఈ గల్లీ అందరూ కూడా చాలా మంచిగా సంతోషపడతారు. చైర్మన్ సాబ్ తోటి, ఎమ్మెల్యే తోటి, సహకార్ తోటి మంచి రోడ్లు వేసిండు. అండర్ గ్రౌండ్ మోరీలు మంచిగానే. మాకైతే వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి. అంటే వాటర్ అంటే అప్పుడప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయి అంతేగాని వాటర్ కూడా బాగానే వస్తున్నాయి. ఈసారి చేవేలో ఎంత మెజారిటీ వస్తుంది అంట? ఎంత మెజార్టీ అంటే అప్పటికన్నా కొంచెం తగ్గుతుండొచ్చు, కానీ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఈయన కాలయాదే మళ్ళీ గెలుస్తాడు. పక్క గెలుస్తాడు. థ్యాంక్ యూ. పక్క. సో పొద్దున్న నుంచి కూడా ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గంలో చాలా మండలాలు తిరిగాం. ప్రస్తుతం శంకరపల్లి మున్సిపాలిటీ మండలంలో తిరుగుతున్నాం. సో ఒక మహిళ ఇక్కడ కూర్చొని ఉంది. పెద్దమ్మ, ఏం పేరు పెద్దమ్మ? సుజాత. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, ఉట్టినే ఉంటున్నా. మరి ఎట్లా కాలక్షేపం అవుతుందా? సీరియల్ చూస్తావా? ఇక సీరియల్ చూస్తా టైం పాస్. కొడుకులురా? 5 కొడుకులు పెళ్ళిళ్ళైనా? అయినాయి. ఫుల్ కాలక్షేపంగా కోడలు ఉంటే ఇంకా బాగా అంతే ఇంకా మంచి మాట్లాడతారా? మంచిగా మాట్లాడతారు. మాట్లాడితే టైం పాస్ కాదు. మంచిగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడితే టైం పాస్ కాదు. మంచిగా మాట్లాడతారు. అయితే టైం పాస్ కాదు. అవుతుంది ఇంకా మన ఆ గురించి నువ్వు బయటకు వచ్చి మంచిది అని చెప్తావా? మంచిది కాదంటే ఆ అక్కకి ఎక్కకి ఆ అక్కకి ఇంకా సారు పోయింది కదా, మనమలతో కాలక్షేపం చేసుకుంటున్నా. కొడుకులు మంచిగా చూస్తారా? మంచిగా చూస్తారు ఇప్పటి వరకు అయితే. నిజం చెప్పు, మళ్ళీ అవద్దని చెప్పొద్దు. అబద్ధం ఏం లేదు, నిజం మంచిగా చూస్తారు. పింఛన్ వస్తుందా? పింఛన్ 2000 వస్తుంది. మళ్ళీ 1000 రూపాయలు చేస్తే కొంచెం నయం అవుతుంది. ఏం చేస్తావు? మన వాళ్ళకి ఇస్తావా? ఏమి ఇంకా నేను ఇంకా వాళ్ళకే ఇస్తా, ఇంకెవరికి ఇస్తా. పింఛన్ వస్తున్నప్పటికెళ్ళి కోడళ్ళు మంచి మర్యాద ఇస్తున్నారు, నిజమేనా? బాగానే ఉంది. నిజమేనా? నిజమే నిజం. ఎమ్మెల్యే ఎట్లా చేస్తుండు? బాగానే చేస్తుంది. ఏం పేరు అమ్మ ఎమ్మెల్యే పేరు? తెలియదు నాకు. ఇక్కడ మాది అక్కడ అచ్చిపెట్ గెలుస్తా మళ్ళీ సార్ కేసీఆర్ గెలుస్తాడు పక్కనా? పక్క. మరొక మహిళ అడుగుదాం. ఏం పేరు తల్లి? పద్మ. పద్మ గారు ఏం చేస్తుంటారు? చేను పని చేస్తాం. చేను పని. ఏం చేయని వేశారు? మేము లిల్లీ పూలు, చామంతి, బంతి పెట్టుకోలేదు. మరి మీరు జనాలకి ఏం పెడతారు కానీ మీరు పెట్టుకోరు. ఫీవర్ వచ్చిందని ఇంటి దగ్గర ఉన్నాం. ఎన్ని రోజులే? 5-6 రోజులు పోయారా హాస్పిటల్? పోయినాం. ఫైరలా? మోషన్స్ పెట్టిన తక్కువ. మీ వారు ఏం చేస్తారు? మేము పొలం పనే ఇస్తాం. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఒక బిడ్డ. చదువుకుంటారా? పాప పెళ్ళైంది, బాబు బిడిఏల కాంట్రాక్ట్ కింద ఇస్తాడు. మీకు పింఛన్ వస్తుందా? ఏం రావు అవన్నీ, మేము రావు. ఎట్లా ఉంది ప్రభుత్వం పరిస్థితి? ఎట్లా? మంచిగా. ఎవరు ఎమ్మెల్యే? కావాలి ఆదాయ వస్తాడు అప్పుడప్పుడు? వస్తాడు. మా ఊరు పక్కనే. మాది వాళ్ళది ఒకటే పొలం. ఈ సీఎం బాగా చేస్తుండ? బాగా చేస్తుండే. మంచిగా. మళ్ళీ వస్తాడు? మళ్ళీ వస్తాడు ఆయన పక్క. పక్క. ఎందుకట్లా? ఎందుకంటే అందరికి మంచి చేసిండు కాబట్టి వస్తాడు. అంతేనా? అంతే. చెప్పమ్మా మీ పేరు? లక్ష్మి. ఎన్ని వాడు మీది? మాది 15వ వార్డు. ఎట్లా మీ కౌన్సిలర్ ఎవరు? మా కౌన్సిలరా సాతా విజయలక్ష్మి. చేస్తుందా? చేస్తుంది. ఏం చేసింది ఇప్పుడు వరకు? ఇప్పటి వరకు అయితే మాకు రోడ్లు, ఈ డ్రైనేజీవి అవన్నీ చేసింది. పక్కనా లేదా మేము అడుగుతున్నా చెప్తారా? లేదు, పక్కా చేసింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు కానీ వస్తున్నాయి? మాకు పెన్షన్లు ఏం లేవండి, ఏం లేవు. పథకాలు? పథకాలలో ఇక ఏం లేదు. మేము కళ్యాణ లక్ష్మి లాంటివి ఏమైనా వచ్చినాయి మీ వాళ్ళకి? ఏం రాలేవు. ఏం రాలేదు. ఎంతమంది పిల్లలు? 2. కరెంట్ వస్తుందా? వస్తుంది. మంచినీళ్ళు? మంచినీళ్ళు వస్తుంది. కేసీఆర్ పాలన మంచిగా అనిపిస్తుంది. వస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఇక కాంగ్రెస్ పరిస్థితి అంటే తెలియదండి. కాలే అదేది అదైతే వస్తుందని నమ్మకం. వస్తాడు. మద్దతు ఉంటుందా? మా మద్దతు ఆయన, మా సార్ ఆయన కాదు, మీ మద్దతు కాలేదు. మా మద్దతు అక్కడ. మరొక వార్డు కౌన్సిలర్ అయిన ఉన్నటువంటి ఈ ప్లేస్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నాడు. మరి ఇక్కడ 10వ వార్డు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఎలా జరిగింది? కాళయాద పరిస్థితి ఏంది? కాంగ్రెస్ ఎలా ఉంటుంది? పువ్వు ఏమైనా వికసిస్తుంది అని తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం పేరు మీ పేరు? చంద్రయ్య గౌడు. ఏం చేస్తుంటారు గౌడ్ సాబ్ మీరు? ఇప్పుడైతే ప్రస్తుతం ఒట్టిగా ఉన్నా. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తున్నది. ఎంత వస్తుంది గౌడ్ సాబ్?
ఇప్పుడు మొన్నటి నుంచి 4 వస్తున్నది. మంచిగానే ఉందా మరి? మంచిగానే ఉన్నది. కాకపోతే నాకు నా యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి చూస్తున్నా ఆ యొక్క నెహ్రూ ఇంద్రమ్మ వాళ్ళ నుంచి మొదలుకొని కాంగ్రెస్ ఏం కూడా చేయలేదు. ఈ యొక్క కొంతవరకు తెలుగుదేశం చేసింది, దాని తర్వాత కేసీఆరే చేస్తున్నాడు కానీ ఎవరు కూడా చేస్తలేరు. కేసీఆర్ మన మొత్తము డబ్బులు ఎరదలినట్టు పింఛన్లే కాక రుణమాఫీ మహిళలకు వాళ్ళకు వీళ్ళకు కొందరికి ఎంతో సహకారం చేస్తున్నాడు. కానీ వాళ్ళు కొంత చీడపురుగు లెక్క వాళ్ళు నెగ్గనిస్తలేరు. మంచోని ఎవరిని కూడా నెగ్గనియరు. కానీ బీజేపీ వస్తే ఆయన ఏమంటాడు, మోడీ నాకు తెలంగాణ చేతిలో రావాలి కానీ అందరికి చిప్పడొబ్బ చేతికి పట్టిస్తా, ఎందుకంటే మా దిక్కు అట్లాగే ఉన్నది, వీళ్ళని అట్లాగే చేస్తా అంటాడు. ఈసారి మరి కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ గ్యారంటీగా వస్తాడు. అలాగే